ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం దేవుని అద్భుతకరమైన మాటల ద్వారా చాలా బ్లెస్ అవ్వడం మనం చూస్తున్నాం కదండి. ఆయన మాటలు మనల్ని ఎంతగానో బలపరుస్తూ ఉన్నాయి. ఆయన మాటలు మనల్ని ఎంతగానో బలముగా ముందుకు నడిపిస్తూ ఉన్నాయి. ఆయన మాటల ద్వారా నెమ్మది, సమాధానం, సంతోషం మనం చూడగలుగుతున్నాం. దుఃఖములో, కన్నీళ్లతో, వేదనతో, కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన మాటలే మనల్ని బ్రతికిస్తున్నాయి కదా. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయం మరి ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ బలముగా ముందుకు సాగుదామా? ప్రతిరోజు మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నామండి. ధైర్యపడకండి. ఇలా కలిసి ప్రార్థించడం, కలిసి దేవుని మాటలు ధ్యానించడం మనల్ని ఎంతగానో మరి ఆధ్యాత్మికంగా ప్రభు మనల్ని నడిపించనే ఉన్నారు. ఇంకా ఆలస్యం వద్దు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడనే ఉన్నారండి. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలగచేతును. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. ఎస్, విచారము కొట్టివేసి మనకు ఆనందాన్ని కలగచేసే దేవుడై ఉన్నారు. ఈ రోజున ఏ విచారముతో ఉన్నారు? ఏ విషయంలో దుఃఖపడుతూ ఉన్నారు? ఏ విషయంలో చాలా దిగులు చెందుతున్నారు? కన్నీళ్ళు ఏరులే పారుతున్నాయి అనుకుంటా. ఆ కన్నీళ్ళు ఎవరు అర్థం చేసుకోవట్లేదేమో. చాలా బాధ, గుండెంత చాలా బరువుతో మీ జీవితం ఉందనుకుంటా. చాలా భయంకరమైన పరిస్థితుల మధ్యలో మీరు అల్లమటిస్తూ ఉన్నారు. అంటే మీరు చాలా వేదన కలిగి ఉన్నారు. మనుషులు పై రూపాన్ని చూస్తూ ఉన్నారేమో, కానీ దేవుడు హృదయం వేదన ఎరిగిన దేవుడై ఉన్నారండి. పై రూపాన్ని చూసి మనుషులు మనల్ని ఒక అనాలిసిస్ చేస్తూ ఉంటారు. వారికేంటి, బాగానే ఉన్నారు కదా, వారికేంటి అన్నీ ఉన్నాయి, వారికేంటి అంత క్షేమంగానే ఉన్నారు అన్నట్లుగా మనుషులు చూస్తూ ఉంటారు. కానీ మన గుండెల్లో ఉన్న బాధ మాత్రం దేవునికే తెలుసు. అందుకనే మనుషులు దేవుడు దేవుడే అండి. మనుషులు మనల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టము. కానీ దేవుడు మనల్ని అర్థం చేసుకొని మన జీవితంలో మన విచారణని కొట్టివేసే దేవుడిగా ఉన్నారండి. నిన్ను అర్థం చేసుకునే దేవుడు ఆయన, నిన్ను హక్కున చేర్చుకునే దేవుడు ఆయన, నిన్ను ఆదరించే దేవుడు ఆయన, నీ కన్నీళ్ళను తుడిచే దేవుడు ఆయన, నీ యోగ్య క్షేమాలు కోరుకునే దేవుడు ఆయన. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ దుఃఖమంతా కూడా నాట్యంగా మార్చే దేవుడు ఆయన, సంతోషాన్ని కలగచేసే దేవుడు ఆయన. అందరూ మనం ఏడుస్తున్న సమయంలో వారు సంతోషిస్తూ ఉంటారు. అంటే మన బాధ మనుషులకు సంతోషాన్ని కలగజేస్తుంది. కానీ దేవుడు అలా కాదండి. నువ్వు దుఃఖంలో ఉన్నావా, నీ దగ్గరకు వచ్చి నువ్వు ఆదరించే దేవుడై ఉన్నారు. నువ్వు చాలా భయంకరమైన వేదనతో ఉన్నావా, నీ వేదనని తొలగించి నిన్ను అద్భుతంగా నడిపించే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదరి, ఏ పరిస్థితుల్లో ఉన్నావో ఆ పరిస్థితులలో ప్రభు నీకు విజయాన్ని కలగచేయబోతున్నారు. ఆమెన్. ఆయన నీ కన్నీళ్లను తుడిచే దేవుడై ఉన్నారు. ఆమెన్. ఈ ఉదయకాల సమయంలో చూడండి, సారెపాతు విధవరాలు, ఆమెకున్న కష్టము నిజంగా ఎంత కష్టం అంటే, ఇంటి యజమానులు లేకపోతే ఇంటి యజమానురాలు ఎలా పోషింపబడుతుంది కదా. చాలా కష్టమైన పరిస్థితి చూడండి. అలాగే తన కుమారుడు మంచం మీద ఉన్నాడండి. చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. ఆమెకున్న దుఃఖం అంతా ఇంత కాదు కదా. చాలా వేదన, చాలా విచారముతో ఉంది, చాలా భయంకరమైన పరిస్థితిలో ఉంది. వారిని పోషించుకోవడానికే చాలా కష్టం. కానీ నిజంగా ఆమెకున్న కష్టంలో కూడా దేవుని పని చేసిందండి. ఆమె దేవుని కొరకు నిలబడింది. ఆమె చూడండి, వచ్చిన ఆ ప్రవక్త విషయమై నిజంగా ఆమె ఆ ప్రవక్తని ఆదరించింది. ఆమె రైజులను హక్కున చేర్చుకుంది. ఆమెకున్న దాంట్లోనే ఆమె పెట్టిందండి. నిశ్చయముగా ఆమె ఎంతగా బ్లెస్ అయింది. మంచం మీద మూలుగుతూ, మంచం మీద ఇంకా అయిపోయింది, ఇంకా లాస్ట్ ఆ స్టేజ్లో ఉన్న ఆ కుమారుడి జీవితంలో ఆమె చేసిన దాన్ని బట్టి ప్రభు అద్భుతం చేశారు. ఎస్, నీ జీవితంలో కూడా నీ విచారణ అంతటి కూడా ప్రభు కొట్టివేసే దేవుడై ఉన్నారు. ఎప్పుడంటే ఆయన దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు, ఆయన కొరకు నేను నిలబడినప్పుడు, ప్రార్థించినప్పుడు, ఆదరించినప్పుడు,
హక్కున చేర్చుకున్నప్పుడు చూడండి, అన్ని విషయాల్లో నువ్వు సరైన వాడివిగా ఉంటే దేవుడు నీ విచారణ అంతటిని కొట్టివేసి నేను అద్భుతంగా నడిపించే దేవుడై ఉన్నారు. మనుషులు పట్టించుకోకపోవచ్చు, కానీ దేవుడు నిన్ను పట్టించుకొని నిన్ను జీవితంలో అద్భుతం చేసే దేవుడై ఉన్నారు. ఉదయకాల సమయంలో ప్రియ సహోదరి, ఏ పరిస్థితిలో నీవున్నా ప్రార్థించు, ఏ పరిస్థితిలో ఉన్నా నిలబడు, ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు సహాయం చేయబోతున్నారు, మిమ్మల్ని నిలబెట్టబోతున్నారు. ధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. ప్రభు గొప్ప కార్యం చేయబోతున్నారు. దేవుని కృప అందరికీ తోడై ఉండును గాక. ఆమె మీకు ఏ విచారణ ఉన్నా ప్రభు కొట్టివేసి ఆనందాన్ని కలగచేసే దేవుడై ఉన్నారు. ప్రార్థించండి, అంతే. ప్రార్థిద్దాం. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో చక్కని మాటలతో మా అందరిని బలపరుస్తున్నందుకు స్తోత్రం. మా విచారణని కొట్టివేసే దేవుడు, మా దుఃఖాన్ని కొట్టివేసే దేవుడు, మా కన్నీళ్లను తుడిచి మా కన్నీళ్లను సంతోషకరంగా మార్చే దేవుడు అయి ఉన్నావు. ఈ ఉదయకాల సమయంలో ఏ పరిస్థితిలో నీ ప్రియులు ఉన్నారో నీకు తెలుసయ్యా. ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ విషయంలో వేదన కలిగి ఉన్నా, ఈ మాటల ద్వారా అయా బిడ్డల్ని మీరు బలపరుస్తున్నందుకు స్తోత్రం. ఆధ్యాత్మికంగా బలపరుస్తున్నందుకు స్తోత్రం. యేసు నామంలో వారికున్న దిగులు, వారికున్న వేదన కొట్టివేయబడి అద్భుతమైన రీతిలో చక్కగా నడిపించబడుదురుగాక. కృప కలుగునుగాక, క్షేమం కలుగునుగాక, దీవించబడుదురుగాక, గొప్పవారగుదురుగాక, ఉన్నతమైన స్థితిలో ఉండునుగాక అని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ప్రభు, మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం, ప్రత్యేకమైన బ్లెస్సింగ్స్ వారిపైన కుమ్మరించండి ప్రభా. ఇదిగోండి, మనుషులు మమ్మల్ని అర్థం చేసుకోలేరు, కానీ నీవు మాత్రం ఖచ్చితంగా మమ్మల్ని, మా మనసులను ఎరిగిన దేవుడవై ఉన్నావయ్యా. మా కన్నీళ్ళని తుడిచే దేవుడవై ఉన్నావు నీ ప్రభా. ఇదిగోండి, ఎంతమంది అయితే వేదన కలిగి ఉన్నారో ప్రతి పరిస్థితుల నుంచి మీరు తప్పించి విడుదల చేసి గొప్ప రీతిలో ప్రతి ఒక్కరిని బలముగా మీరు నడిపించమని వేడుకుంటున్నాం. బలమైన కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో జరుగునుగాక యేసు నామములో. అలాగే మేము ప్రార్థన చేస్తున్నాం, ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరి పైన మీ కృపను కుమ్మరించండి. నెమ్మది, సమాధానం, సంతోషము చేత నింపండి. అలాగనే ఎంతమంది అయితే ప్రభా అనారోగ్యముతో ఉన్నారో మంచి ఆరోగ్యం, క్షేమం కలుగునుగాక, గొప్పవారగుదురుగాక, దీవించబడుదురుగాక, ఉన్నతమైన స్థితిలో ఉందురుగాక. అలాగ మేము ప్రార్థిస్తున్నాం ఈ ఉదయకాల సమయంలో. అయ్యా, బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్న వారందరిపైన మీ కృప బలముగా కుమ్మరించబడును కాక. ప్రత్యేకమైన దీవెన చేత మీరు నింపండి. ఈ ఉదయకాల సమయంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారు, ఉద్యోగాల కొరకు ప్రిపేర్ అవుతున్న వారు, అయా ఇదిగోండి వివాహాలు ప్రభా, అలాగనే గర్భఫలాల కొరకు, ఉద్యోగాల కొరకు, ఇంకా ఆయా ప్రభా ఇదిగోండి ఈ విషయాల్లో ముందుకు సాగుతుండగా మీరు తోడే ఉండమని వేడుకుంటున్నాం. పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు, చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు నీ కృప ప్రతి ఒక్కరిని ఆవరించును కాక. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరి పైన మీ కృపను కుమ్మరిస్తూ బలమైన రీతిలో బ్లెస్ చేయమని వేడుకుంటున్నాం. ఈరోజు చేసిన ప్రతి ప్రయత్నాల్లో, వెళ్తున్న మార్గాల్లో, చేసిన ప్రతి పనిలో మీ తోడు ఉండును కాక, మీ క్షేమం ఉండును కాక. ప్రత్యేకంగా మీరు ఇచ్చిన మీరు చేసిన వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడును కాక. బ్లెస్ చేస్తూ ప్రతి ఒక్కరి కన్నీళ్ళని తుడిచి సంతోషము చేత నింపమని, అందరినీ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరు బాగున్నారు కదా? మీ అందరికి గొప్ప శుభవార్త అండి. భద్రాద్రి కొత్తగూడెంలో మరి 2వ శనివారం అనగా డిసెంబర్ 13వ తారీఖు ఉదయం 9 గంటలకు సువార్త స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరుగుతుందండి. తప్పక ఈ ఆరాధనలో పాల్గొనండి. మరి మనం మెయిన్ క్యాంపస్ లోనే, మెయిన్ బ్రాంచ్ చర్చ్ లోనే భద్రాద్రి కొత్తగూడెంలో ఈ ఆరాధన అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుందండి. మీరు కూడా ఖచ్చితంగా నడిపించబడబోతున్నారు, బలపరచబడబోతున్నారు. అనేకమైన గొప్ప కార్యాలు మీ జీవితంలో జరగబోతున్నాయండి. అనేక మంది మరి గొప్ప రీతిలో మరి చాలా నూతనమైన కృపను అనుభవిస్తూ మరి వారి పాత జీవితాన్ని వదిలిపెట్టి చాలా మరి నూతనమైన జీవితంలో నడిపించబడడం చూస్తున్నాం. గొప్ప సాక్ష్యాలు వింటున్నాం. ఖచ్చితంగా రండి, పాల్గొనండి. ఏ సమస్యతో ఉన్నారు, ఏ భయంకరమైన పోరాటాలతో ఉన్నారు, రండి. ఖచ్చితమైన వాక్యముతో మరి హృదయాలను కదిలించే గొప్ప స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన అండి. మిమ్మల్ని దేవుడు అద్భుతంగా నడిపించబోతున్నారు ఈ ఆరాధన ద్వారా. మీతో పాటు అనేకులను తీసుకొని రండి. మర్చిపోకండి, డిసెంబర్ 13వ తారీఖు ఉదయం 9 గంటలకు భద్రాద్రి కొత్తగూడెం స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన. ప్రైజ్ ది లార్డ్.